భగవంతుడు అంటే సృష్టిని నడిపించే శక్తి. కానీ ఆ దేవుడే మనలాగే అనారోగ్యానికి గురవడం, ఆయనకు వైద్యులు పరీక్షలు చేయడం, పథ్యం పెట్టడం ఎక్కడైనా చూసారా? కలియుగ వైకుంఠంగా పిలిచే ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయంలో ఏటా జరిగే ఈ అద్భుత ఘట్టం ప్రపంచంలోనే మరెక్కడా లేని ఒక వింత ఆచారం. రథయాత్రకు ముందు జగన్నాథ స్వామికి జ్వరం రావడం వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలేంటో తెలుసుకుందాం. 108 కుండల స్నానం, ఆపై జ్వరం. పూరి ఆలయంలో ఏటా జ్యేష్ఠ పౌర్ణమి రోజున స్నాన పూర్ణిమను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ రోజును స్వామివారి పుట్టినరోజుగా భక్తులు భావిస్తారు. ఈ సందర్భంగా జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి విగ్రహాలను గర్భగుడి వెలుపల ఉన్న స్నాన గద్దెపైకి తీసుకొస్తారు. ఇక ఆలయంలోని పవిత్రమైన సువర్ణ బావి నుంచి సేకరించిన 108 కుండల సుగంధ జలాలతో స్వామివార్లకు ఘనంగా అభిషేకం చేస్తారు. అయితే అంత చల్లటి నీటితో అభిషేకం చేయడం వల్ల స్వామివార్లకు జలుబు చేసి తీవ్రమైన జ్వరం వస్తుందని ఇక్కడి భక్తుల నమ్మకం. జ్వరం వచ్చిన వెంటనే స్వామివార్లను ఆలయంలోని అనాసర ఘర్కి తరలిస్తారు. ఆ రోజు నుంచి వరుసగా 15 రోజుల పాటు భక్తులకు స్వామివారి దర్శనాన్ని పూర్తిగా నిలిపివేస్తారు. ఈ సమయాన్ని అనవసర కాలం అంటారు. ఇక ఈ 15 రోజులు గుడిలో ఎలాంటి పూజలు, నైవేద్యాలు ఉండవు. ఎందుకంటే జ్వరం ఉన్న సమయంలో దేవుడికి విశ్రాంతి అవసరమని భావిస్తారు. ఈ కాలంలో కేవలం రాజవైద్యులు మాత్రమే ఆ గదిలోకి వెళ్లి స్వామికి ఆయుర్వేద మూలికలు, కషాయాలు, పండ్ల రసాలను పథ్యంగా అందిస్తూ చికిత్స చేస్తారు. ఈ 15 రోజుల చికిత్స అనంతరం రాజవైద్యులు స్వామివారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వారు పూర్తిగా కోలుకున్నారని, ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు ధృవీకరించిన తర్వాతే ఆలయ తలుపులు తెరుస్తారు. అలా కోలుకున్న మరుసటి రోజు స్వామివారు సరికొత్తగా, కాంతివంతంగా భక్తులకు దర్శనమిస్తారు. దీన్నే నవయవ్వన దర్శనం అంటారు. ఈ విధంగా దేవుడు పూర్తిగా స్వస్థత పొందిన తర్వాతే జగత్ప్రసిద్ధమైన పూరి జగన్నాథ రథయాత్రకు గ్రీన్ సిగ్నల్ లభిస్తుంది. భగవంతుణ్ణి కేవలం ఒక విగ్రహంలా కాకుండా తమ ఇంట్లోని పెద్ద దిక్కులా భావించే సంస్కృతి మనది. దేవుడికి కూడా జ్వరం వస్తుందని నమ్మి ఆయనకు విశ్రాంతినిస్తూ ఉపచారం చేయడం వెనుక మానవత్వానికి మించిన గొప్ప సందేశం దాగి ఉంది. ప్రకృతికి, జీవన విధానానికి భగవంతుడు కూడా అతీతుడు కాదు అనే సత్యాన్ని పూరి జగన్నాథుడి లీలలు మనకు గుర్తు చేస్తాయి. ఈ అరుదైన సంప్రదాయం రథయాత్రకు మరింత ఆధ్యాత్మిక ప్రత్యేకతను ఇస్తుంది.